ఒక మాట చెప్పమంటారా, మీరు బైబిల్ని పర్ఫెక్ట్గా పాటిస్తేనండి మీకు ఏ షుగర్లు రావు, ఏ బీపీలు రావు, ఎలాంటి అనారోగ్యం టచ్ కూడా చేయదు మిమ్మల్ని. అదేంటండి, పాస్టర్లో కూడా వస్తున్నాయి కదండి షుగర్లు, మన పోపు గారికి కూడా వచ్చింది కదండి ఏదో రోగం, మరి మీరేంటి రాదంటున్నారంటే ఒకటే, బైబిల్లో ఉన్న ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఆవిడికి ఏమీ రావు. బైబిల్ ఎంత క్లారిటీగా ఉండిద్దంటే బైబిల్ ఈరోజు ఎందుకు విపరీతంగా లాభం ఎందుకు అయిపోతున్నారు, లేట్ నైట్ ఫుడ్. దానికి ఎప్పుడో సొలొమోన్ చెప్పాడు, చాలా రాత్రి అయిన తర్వాత భోజనం తింటుంటే వ్యర్థం రా, అది వద్దురా అని చెప్పేశాడు ఆయన. అది పాటించి ఎందుకు వస్తుంది నీకు రోగం? మాంసము హెచ్చుగా తినువారితో సహవాసము అంటే నువ్వు కూడా తినొద్దు. మాంసం హెచ్చుగా తింటే ఏమైంది, బాడీలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే ఏమైంది, షుగర్ అటాక్ అయింది. అంటే ఇది పాటిస్తే నీకేం తగ్గిద్ది, ఫ్యాటీ లివర్ కూడా తగ్గిపోయింది. అంటే బైబిల్లో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఎముకలకి ఎలా ఉండాలో ఉంది, సత్తు పెరగాలంటే ఎలా ఉండాలో ఉంటుంది, పీస్ఫుల్ మైండ్ ఉండాలంటే ప్రతి ఒక్కటి బైబిల్లో ఉంది. ఇవి పాటించండి, ఎందుకు వస్తాయి చెప్పండి.